దేవుడు తన రక్షణ పొందుకోవటం కొరకై సకల మానవాళికి అవకాశాన్ని ఇస్తాడు, అందరికీ అవకాశాన్ని ఇస్తాడు. మనం అనడానికి వీల్లేదు, ఎవరికి కూడా మనకు అధికారం లేదండి. డైరెక్ట్గా ఎవరిని కూడా మనం అతనికి రక్షణ లేదు అని అనటానికి వీల్లేదండి. ఏమో దేవుడు తన యొక్క అపారమైన కృపలో, దయలో ఆయన ఎవరికి రక్షణ ఇస్తారో. ఇంకా ముఖ్యమైన మాట ప్రియులారా, మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. లూకాసు వార్త 13వ అధ్యాయం 30వ వచనం ఈనాటి సువిశేషములో, కడపటి వారిలో కొందరు మొదటివారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటివారగుదురు అని యేసు పలికెను. 29వ వచనములో లూకాసు వార్త 13వ అధ్యాయం, తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమందు కూర్చుంటారు, కానీ మేము క్రైస్తవులమని చెప్పుకున్నట్టు మీ పరిస్థితి ఏమిటి? ప్రియులారా, దేవుని రాజ్యములో ప్రవేశించటానికి భాష, వర్గం, జాతి, దేశం ఇవి హద్దులు కావు. ఒకే ఒక హద్దు ఏమిటి అంటే, నీవు ప్రభువుని పరిపూర్ణంగా విశ్వసించి ఆయన చూపిన మార్గం నడుస్తున్నావా, నడవడం లేదా, ఇదే హద్దు మనకి. ప్రభు అంటున్నాడు, తూర్పు పడమరల నుండి అనేక ప్రాంతం నుండి వచ్చి ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు, మరి మీ పరిస్థితి అని అడుగుతున్నారు. మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. ప్రభువు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో యేసు ప్రభు ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకమును పంపెను, ఎలయనగా ఆయనను విశ్వసించినటువంటి వారందరూ రక్షణ పొందుటకై. లోకములో ఉన్నటువంటి వారందరినీ ప్రేమించాడండి దేవుడు. ఆయన ప్రేమ సకల మానవాళికి. క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టింది ఒక క్రైస్తవుల కోసమని ఎక్కడా లేదండి, ఎక్కడ లేదండి. ఎందుకనంటే ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు పాడినటువంటి పాట ఏమిటి? సమస్త ప్రజలకు పరమానందాన్ని కలిగించే శుభ సమాచారము. లూకాసు వార్త 2-3 అధ్యాయాలు. సమస్త ప్రజలకి, పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో మంచి మనసు గల వారందరికీ శాంతి సమాధానం. నీవు ఏ విధముగా జీవిస్తున్నావు నీ క్రైస్తవ జీవితాన్ని? నీ క్రైస్తవ నడత ఏ విధముగా ఉంది? దేవుని యొక్క రక్షణ అందరికీ ప్రియులారా, కొందరికి కాదండి, అందరికీ ఆయన ఓపెన్గా ఉంచాడండి. ఇదిగో, ఏ ఒక్కడును నశించటానికి ఇష్టం లేదంటండి. నశించకుండా నిత్య జీవం పొందాలనే యేసు ప్రభు నీ లోకమును పంపించాడు. యోహాను 3:16లో చెప్తున్నారు. ఇంకా స్పష్టంగా ఉండాలంటే మనం రక్షణ ఎవరికి, కొందరికేనా అందరికే అనే విషయం మనకు అర్థం కావాలంటే ప్రియులారా, ఇదిగో పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి పిల్ల. ఏమంటున్నారు? మానవులందరూ రక్షించబడవలననియు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును కలవారుగా ఉండవలనని దేవుని యొక్క అభిలాష. ఎంత చక్కటి మాట! మానవులందరూ రక్షించబడాలని దేవుని యొక్క అభిలాష, కోరిక. దేవుడు ఒక్కడే, దేవుని మనుషులను ఒక చోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన ఏ మనుష్యుడైన యేసుక్రీస్తు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడండి? మానవులందరూ రక్షించబడాలని దేవుని యొక్క కోరిక. ప్రియమైన బిడ్డ, మనలో ఏ ఒక్కరిని కూడా కోల్పోవటం దేవుని యొక్క ఇష్టం కాదు, దేవుని యొక్క చిత్తం కాదు, దేవుని కోరిక కాదు. మనందరూ రక్షించబడాలని ఆయన ఆశ, ఆకాంక్ష, కోరిక. అయితే ఏం చేయాలి? వాక్యం చెప్తుంది. సృష్టికర్త, రక్షకుడైన క్రీస్తు ప్రభువు మనతో ఉండి బలపరిచే పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుని విశ్వసించి ఆయనను ఆరాధించి ఆయన చూపిన మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఇది మనకి దేవుడిచ్చేటి సవాలు ఈ రోజున. ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదవండి. 7వ అధ్యాయం అంతా చదవండి. అక్కడ ఎవరున్నారట చక్కగా రాయబడి ఉంటుందండి. ఏమనంటే, అక్కడ ఉన్నటువంటి వారంటండి అన్ని జాతుల నుండి, అన్ని తెగల నుండి, అన్ని వర్గాల నుండి వచ్చినటువంటి వారంటండి. అంశం ఏంటంటే ప్రియులారా, ఈ రోజున దేవుని యొక్క రక్షణ కొందరికి మాత్రమే కాదు, అందరికీ.
కానీ అందరూ అంటే ఎవరు? ఆయనను విశ్వసించాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. వారందరికీ దర్శన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, తదనంతరము నేను అటు చూడగా అదిగో అచ్చట ఒక గొప్ప జనసమూహం ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. పరలోకంలో చూస్తున్నాడండి, యోహాను గారు దర్శనంలో చూస్తున్నారు పాట్మోస్ దీవి నుండి. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారును, అన్ని వంశాల వారును, అన్ని తెగల వారును, అన్ని భాషల వారును కలిసి ఉండిరి. వారు సింహాసనమునకు గొర్రెపిల్లకు ఎదురుగా నిలిచి ఉండిరి. వారు తెల్లని దుస్తులు వేసుకుని ఉండిరి, చేతులు యందు ఖర్జూరపు మట్టలు ధరించి ఉండిరి. ప్రియులారా, నీవు నేను అందరం కూడా కలిసి మనం ఇక్కడ చదువుకున్నాం చూడండి, ఆ గొర్రెపిల్ల సింహాసనం ఎదుటిగా తెల్లని దుస్తులు ధరించి ఖర్జూరపు మట్టలు ధరించి దావీదు స్తుతునకు హోసాన్న, స్తుతి 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 మహిమ ఆరాధన అని చెప్పగలిగితే దానికి మించిన ధన్యత మరొకటి లేదు. అయితే దాన్ని పొందడానికి మనకి శ్రమలు సవాళ్ళు ఎదురైతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు యేసు ప్రభు చివరిగా ఈనాటి సువిశేషములో ఒక మాట చెప్తున్నాడు పిల్లారా. ఏమిటి అంటే, లూకా సువార్త 13వ అధ్యాయం 25వ వచనములో, ఇంటి యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలిచి ఉండరు. ఇంటి యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలిచి ఉందరు. ఏం చెప్తుంది ఈ మాట? మనలో ఆ ఆతురత ఉండాలి, మనలో ఆ జాగరూకత ఉండాలి, మనలో ఆ తొందరపాటు ఉండాలి. తొందరపాటు అంటే నెగిటివ్గా కాదండి, పాజిటివ్గా. త్వరపడాలి. ద్వారాలు మూసివేయబడతాయి. ఏమిటి ద్వారం మూసివేయబడతాం? మన మరణమే. మరణించే వరకే నువ్వు సిద్ధపడటానికి, మారు మనసు పొందటానికి, యేసయ్యను నమ్మటానికి, నీ మార్గాన్ని సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి అవకాశం. నువ్వు ఒక్కసారి మరణించిన తర్వాత నీకు ఇంకా అవకాశం లేదు. ఈ లోకమే, ఇప్పుడే నువ్వు మారాలి. ఎప్పుడో కాదు, ఇప్పుడే. ద్వారం మూసివేయబడక ముందే. ఎటువంటి వారు చనిపోతున్నారండి? ఆరోగ్యంగా ఉన్నారు, అతనికేంట్లే అనుకున్నటువంటి వారు. ఈ మధ్య కాలంలో నేను గురువులను కూడా చూస్తున్నానండి, మరణించినటువంటి వారు. మీకు తెలుసు, జస్ట్ గురువుగా అభిషేకం పొందిన 1 సంవత్సరంలోనే ఫాదర్ గారు, రవితేజ గారు. మరోవైపు నుంచి సేవకులు అనుకోని రీతిగా మరణించటం. అటువంటిది ఇంకా సామాన్య ప్రజలు ఎంతోమంది ప్రియులకు దేవుని బిడ్డలారు. నిన్నగా మొన్న మనం విన్నాం, ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్లో 250 మంది పైచిలుకు చనిపోయారు. ఆ రోజు వాళ్ళు అనుకున్నారా? ఆ రోజు వారికి ద్వారాలు మూసివేయబడతాయని వాళ్ళకి తెలుసా? ఆలోచించండి పిల్ల. అక్కడట ఆ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ప్రాంతంలోనట బంగారపు గాజులు, బంగారపు నగలు, కొన్ని చోట్లట చెక్కు చెదరకుండా కొన్ని వేల, కొన్ని వందల డాలర్లు అంటండి, కొన్ని వందల డాలర్లు, పౌండ్స్ విలువైన పత్రాలు. అందరికి తెలుసు, ఎక్కువగా విమానాల్లో ప్రయాణం చేసేవాళ్ళు కాస్తో కూస్తో ఒక స్టేజ్కి వచ్చినటువంటి వారు. వాళ్ళకి తెలుసా ఆ రోజున అవన్నీ కూడా వాళ్ళు అక్కడ విడుదల పెట్టి దేవునికి సమాధానం ఇవ్వవలసి ఉంటుందని వాళ్ళకి తెలుసా? ఆ రోజున ద్వారాలు మూసివేయబడతాయి. ఏంటి ఈ మాట? మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక. ద్వారం మూసివేయబడ్డ తర్వాత బయట నిలబడి ప్రభువా ప్రభు అని అరుస్తూ ఉంటాం. మీరెవరో నాకు తెలియదు పొండి అంటాడంటండి ప్రభు. మీరెవరో నాకు తెలియదు పొండి అంటాడు. అయ్యా తలుపు తీయుడు అని అందరూ, మీరు ఎచ్చట నుండి వచ్చితో నేను ఎరుగను పొండు. అప్పుడు మేము మీతో అన్నపానీయములు పుచ్చుకుంటే మా వీధులలో మీరు బోధించుతిరని మీరు నాతో చెప్పుదురు. కానీ అతడు మీతో, మీరు ఎచ్చట నుండి వచ్చారో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపోండు అంటాడట. క్రీస్తునాథుని యందు ప్రియులారా, నీవు నేను ఏ విధముగా ఉన్నాం? మన జీవితాలు ఏ విధముగా ఉన్నాయి? సరిచేసుకుంటున్నామా? మన కాళ్ళు కుంటుబడిపోయాయా? ఆ కాళ్ళకి సత్తవనిస్తున్నామా? కుంటుబడిపోవటం అంటే ఏంటి? ఇక్కడ మార్గాన్ని, దేవుని యొక్క మార్గాన్ని నడవలేకపోవడం. ఈనాటి 2వ పట్టణంలో ప్రియులారా,
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం నుంచి ఈ విధంగా పలుకుతున్నారు. చాలా స్పష్టమైన వాక్యం. కుంటుపడిన మీ చేతులు, పట్టు తప్పిన మీ మోకాళ్లను దృఢముగా నిలబెట్టుకొనండి. ఆత్మీయ జీవితంలో కుంటుపడిపోతున్నావా? ఆత్మీయ జీవితంలో కూలిపోతున్నావా? నిలబడు, దృఢముగా నిలబెట్టుడు. కుంటుబడిన కాలు శక్తిహీనము కాకుండా స్వస్థత పొందుటకు రుజుమార్గములను అనుసరించండి. కుంటుపడిపోవటం, కుంటుపడిపోయిన జీవితాన్ని జీవిస్తున్నావా? ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఈ రోజున మనల్ని హెచ్చరిస్తున్నాడు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీరు సిద్ధపడి ఉండు, ఏలయనగా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వస్తాడు, తలుపులు మూసివేయబడతాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ప్రియులారా ఈ విధంగా పలుకుతున్నాడు, మీ జీవితము పొగమంచు వంటిది, గడ్డి పువ్వు వంటిది. జాగ్రత్త వహించుడు, ప్రయాసపడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు మనకి 3 ముఖ్యమైన సందేశాలు ఇస్తున్నాడు. ఏమిటి అంటే, రక్షణ దేవుడు అందరికి ఇవ్వాలని కోరుకుంటాడండి. ఎస్, ఇట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్ దట్ ఆల్ షుడ్ బి సేవ్డ్. అందరూ రక్షించబడాలనే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క తలంపు. అయితే అందరూ రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనం ఏం పని చేసినా కానీ కుదరదు. ఇరుకైన మార్గం గుండా ప్రయాణం చేయాలి. ఇరుకైన మార్గం గుండా ప్రయాణం చేయాలి. ఏమిటి ఇరుకైన మార్గం గుండా? అందరూ కూడా అన్యాయం చేస్తున్నారు, నేను చెయ్యను. అందరూ కాఫీ కొట్టి పాస్ అవుతున్నారు, నాకు అవసరం లేదు, నేను కాఫీ కొట్టను, తక్కువ మార్కులు వచ్చినా కానీ. అందరూ బిజినెస్లో మోసం చేస్తున్నారు, లేదు 2 రూపాయలు తక్కువ వచ్చినా కానీ నిజాయితీగా నాకు రావాల్సిన లాభం మాత్రమే నేను చూసుకుంటాను. నా యొక్క పనిపాటుల్లో కొంతమంది, నేను ఉంటున్న ఉద్యోగంలో చాలామంది వాళ్ళు నిజాయితీగా పనిచేయట్లా, కానీ నేను చేస్తాను, ప్రయాసపడతాను, శ్రమలు ఎదురవుతాయి. నాకు కొన్నాళ్ళ క్రితం ఖమ్మం నుంచి ఒక అమ్మ ఫోన్ చేసింది, ఫాదర్ గారండి, నేను నా పని ప్రదేశంలో ఏంటి అని డీటెయిల్స్ చెప్పనండి, చెప్పకూడదు కూడా. నా పని ప్రదేశంలో నేను నిజాయితీగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటే నాకు ఎన్నో శ్రమలు వస్తున్నాయండి, నా వల్ల కాటలేదు ఫాదర్, నన్ను ఎగతాళి చేస్తున్నారు, అందరూ ఒకటైపోయారు, ఏం చేయాలో తెలియట్లేదండి అని పలికి చివరిలో ఆ తల్లి అన్నది, నేను వీళ్ళకి భయపడను ఫాదర్, నా దేవుడికి భయపడతాను, నా యేసేకు భయపడతాను. నిజమే ప్రియులారా, ఇటువంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం. బాధాకరమైన విషయం ఏంటంటే, చెడు చేసేవాడు తలెత్తుకొని కాలు రగరేసుకుంటున్నాడండి. మోసం చేసేవాడు, దోచుకునేటువంటి వాడు, అన్యాయం చేసేవాడు, అక్రమం చేసేవాడు ధైర్యంగా తిరుగుతున్నాడు. నీతివంతంగా బ్రతికేటువంటి వాళ్ళు మనం ఎందుకు వెనకడుగు వేయాలి? పాపం చేసేవాడు ధైర్యంగా చేస్తుంటే నీతి చేసేవాడు ఎందుకు సిగ్గుపడాలి? ప్రభు మన పక్షాన ఉంటాడు. శ్రమలు రావంటల్లా. యోసేపుకు శ్రమలు వచ్చాయి, దావీదుకు శ్రమలు వచ్చాయి, దానియేలుకు శ్రమలు వచ్చాయి, యేసు ప్రభువుకే శ్రమలు వచ్చాయి, శిష్యులకు శ్రమలు వచ్చాయి. నిన్నగాక మొన్న సిస్టర్స్ ఇద్దరికి కూడా శ్రమలు వచ్చాయి. సిస్టర్ ప్రీతి మేరీ, వందనా ఫ్రాన్సిస్కి ఇరుకైన మార్గం. కానీ ప్రియులారా, ఆ దేవుని మీద ఆధారపడగలిగినప్పుడే రక్షణ భాగ్యం మనం పొందుకుంటాం. మానవ శక్తి మనకి చాలదు, పరిశుద్ధాత్మ వరము కావాలి, దేవుని యొక్క శక్తి మనకు కావాలి, దేవుని యొక్క ఆత్మీయ బలం మనకు కావాలి. ప్రియులారా, మీ గ్రామంలో దేవుని సేవ వెనకడుగులో ఉందా? ప్రయత్నం చెయ్యి. వాళ్ళు వీళ్ళు నిందలేస్తారు, ఆశపడకుండా సేవ చెయ్యి. దేవుడు నిన్ను వేరొక రకంగా దీవిస్తాడు. నిందలేస్తారేమో, ఎగతాళి చేస్తారు, అవమానాలు చేస్తారేమో, అయినా కానీ ముందుకు వెళ్ళు. ఎన్నాళ్ళు చేస్తారు? నీతివంతంగా జీవించగలిగినప్పుడు, దేవుని పక్షాన ఉండగలిగినప్పుడు శ్రమలు వస్తాయేమో కానీ అంతిమ విజయం మనదే. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ దేవుని వేడుకుందాం ఈ రోజున. యేసయ్యా, నీవు రక్షణ అందరికీ, అన్ని జాతులకి ఇస్తానంటున్నావు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి. కానీ
నా నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు, నిన్ను అనుసరించే విధానంలో ఉన్నటి సవాళ్ళు నేను ఎదుర్కోవడానికి నీ మార్గమని, ఆ ఇరుకైన మార్గమని, ఆ సిలువ మార్గమని అంటిపెట్టుకొని ఉండడానికి కాల్సిన శక్తిని, బలాన్ని నాకు దయచేయి తండ్రి. అదే విధముగా నేను తలుపులు ముయ్యబడినప్పుడు రక్షించబడినటువంటి వారిలో ఉండులాగున నన్ను ఆశీర్వదించండి. నాలో ఒకవేళ శక్తి కొదువ పడినట్లయితే నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వయ్యా. నీ ఆత్మీయ బలాన్ని నాకు దయచేయి తండ్రి. నీ ఆత్మీయ బలము లేకుండా ప్రభువా నేను ఇదిగో ఈ క్రైస్తవ జీవితాన్ని ముందుకు నడిపించలేనయ్యా. ప్రభువుని వేడుకున్న తలలో వంచి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు మాకిచ్చిన సందేశం ప్రభువా, మేము నీ రక్షణ భాగ్యమును పొందుకోవాలని యొక్క ఆశ, ప్రతి బిడ్డ కూడా నీ రక్షణలో పాలు పొందుకోవాలని యొక్క కోరిక, సకల మానవాళికి కూడా రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు నీవే. నీకు స్తోత్రాలు, వందనాలు. కానీ ఈ రక్షణ పొందుకోవాలి అంటే ఇరుకైన మార్గము గుండా, ఇరుకైన ద్వారము గుండా ప్రవేశించాలి అంటున్నావు తండ్రి. ఈ ఇరుకైన మార్గంలో, ఈ సిలువ మార్గంలో మీరు మాకు తోడుగా ఉండండి. మేము కూలిపోకుండా, మేము పడిపోకుండా, మేము సాతాను వశము కాకుండా నీ ఆత్మశక్తితో మేము బలపరచండి. నా దేవా, నా ప్రభువా, నీవు కూడా సిలువను మోస్తూ 3 సార్లు పడిపోయావు కదయ్యా. నీకు తెలుసు ఎంత క్లిష్టమైనదో, ఎంత కష్టమైనదో ఈ ఆత్మీయ జీవితం. మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించండి. ఓ దేవా, అలనాడు మీరు తలుపులు మూసినప్పుడు, కడబోర ఊదినప్పుడు ప్రభువా, మేము కూడా రక్షించబడినటువంటి వారిలో, తండ్రి చేత దీవించబడినటువంటి వారిలారా ఇదిగో దైవరాజ్యంలో ప్రవేశించండి అని మీరు మాతో పలుకునట్న మేము జీవించాలని మమ్మల్ని దీవించండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారని గాయపడిన హస్తాలతో తాకి వాళ్ళని స్వస్థపరచండి. కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో శాంతి సమాధానం నెలకొల్పండి ప్రభువా. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సంతోషాన్ని నింపండి తండ్రి. క్రైస్తవ కుటుంబాలు వెనకబడిపోకుండా, సాతాను వశము కాకుండా ప్రభు వాటిని కాపాడండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద నింపండి, పొంగి పొర్లేటట్లుగా దీవించండి నాయన. వివిధ తలంపులతో, ఆశలతో, కోరికలతో మా కొరకే ప్రార్థించండి అని వేడుకున్నట్టు వారి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేవ, ముఖ్యంగా ఆత్మీయ జీవిత విషయమై ఫాదర్, మేము కూలిపోకుండా, మేము పడిపోకుండా మా కొరకే ప్రార్థించండి అయ్యా అని పలికిన బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తూ ఉండగా వారిని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.